ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాకు శ్రీ రామాయణంతో చాలా దగ్గర సంబంధం ఉంది. శ్రీరామచంద్రుడు తన వనవాస కాలం అడవులు, పర్వతాలలో తిరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జార్ఖండ్లోని అనేక ప్రాంతాలలో తిరుగుతూనే చిత్రకూట్లో కూడా అడుగుపెట్టారట. ఇక్కడ రామాయణ కాలం నుంచి ఎన్నో అద్భుతమైన గుహలు, నదులు ఉన్నాయి అని టాక్. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ నిర్మాణం మాణిక్పూర్ చుట్టుపక్కల రాక్ పెయింటింగ్లు చాలా కనిపిస్తాయి. ఈ రాక్ పెయింటింగ్స్ లో సామూహిక స్ఫూర్తిని అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో కూడా చిత్రకూట్లోని సరహద్దులో రాక్ పెయింటింగ్లను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే పురావస్తు ప్రేమికుడు అనూస్ హన్మత్, అతని సహచరులు ఈ ప్రదేశం చుట్టూ అనేక కొత్త పెద్ద రాతి చిత్రాలను కనుగొన్నారట. ప్రస్తుతం పురావస్తు శాఖ చరిత్రకారులు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు. మాణిక్పూర్ లోయ, అలహాబాద్లోని బెలాన్ లోయ కూడా భౌగోళిక దృక్కోణం నుంచి సమానంగా ఉంటుంది. దీని కారణంగా చిత్రకూట్లో ప్రాచీన శిలాయుగ సంస్కృతి వృద్ధి చెందలేదంటారు నిపుణులు. ఇది పరిశోధనకు సంబంధించిన అంశం. రాక్ పెయింటింగ్ల గుర్తులు సేకరణ ఇక్కడ ప్రాచీన శిలాయుగ సంస్కృతి ఉనికిని సూచిస్తుంది. ధృవీకరించిన పురాతన శిలాయుగానికి చెందిన అన్ని రాతి చిత్రాలలో వ్యక్తుల గుంపులు ఉంటాయి. ఈ రాతి చిత్రాలలో ప్రజలు వేటాడటం, పెంపుడు జంతువులను ప్రదర్శించడం, ఆహారం కోసం నడవటం వంటివి కనిపిస్తాయి. ఇవే కాదు, దీనితో పాటు శిలలపై యుద్ధానికి సంబంధించిన అనేక రాతి చిత్రాలు కూడా ఉన్నాయి. శ్రీరామచంద్రుడు సీతామాత లక్ష్మణుడితో కలిసి 11.5 సంవత్సరాలు వనవాసం చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారట. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా చాలా చోట్ల కనిపిస్తాయి. అయితే ప్రస్తుత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని సంరక్షించాలని కోరుతున్నారు కూడా.